అందరికీ మర్నాత. బాగున్నారు కదా? క్రైస్తవులకి శ్రమలు అనేవి వస్తాయా అనే విషయం గురించి పార్ట్ 1లో నేర్చుకున్నాం. ఈ పార్ట్ 2లో క్రైస్తవులకి వచ్చేటువంటి శ్రమలు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి, దేవునికి వ్యతిరేకంగా కొన్ని క్రియలను చేయబట్టి కొన్ని శ్రమలు వస్తాయి, కానీ వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. రెండవది, దేవుడే యోబుని ఏ విధంగా పరీక్షించిన వారై ఉన్నారో కొన్ని శ్రమలను బట్టి విశ్వాసులను పరీక్షిస్తూ ఉంటారు. కానీ అటువంటి పరీక్షల వల్ల క్రైస్తవులకి గొప్ప మహిమ, బహుమానము ఉంటుంది. రెండింతల ఆశీర్వాదమును క్రైస్తవులు చూస్తారు. కాలకుండనే మేలిమియగున కనకము కొలిమియందు అని ఒక భక్తులైన వారు రాసివేసిన వారై ఉన్నారు. నిజమే కదా? బంగారము అనేది తయారవటానికి అగ్నిలో